నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ గా ఆహా ఓటీటీలో స్టార్ట్ అయిన అన్స్టాపబుల్ టాక్ షో ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. బాలకృష్ణ సెలబ్రిటీ గెస్ట్లతో తనదైన శైలిలో మాట్లాడుతూ వినోదాన్ని పండిస్తూనే కావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా ప్రేక్షకులకి రీచ్ అయ్యేలా చేయడంతో హోస్ట్ గా సక్సెస్ అయ్యారు. దీంతో అన్స్టాపబుల్ ఓటీటీలలో అత్యధిక వ్యూవర్షిప్ సొంతం చేసుకున్నట్లుగా షో నిలిచింది. అన్స్టాపబుల్ సీజన్ 1 బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో సీజన్ 2 కూడా చేశారు. ఇందులో పవన్ కళ్యాణ్ తో చేసిన ఇంటర్వ్యూ బాగా క్లిక్ అయింది. నెక్స్ట్ లెవెల్లో ట్రెండ్ సెట్ చేసింది. అన్స్టాపబుల్ సీజన్ 2 లో కొన్ని ఎపిసోడ్స్ మాత్రమే చేశారు. అయినా కూడా మంచి సక్సెస్ అయింది. ఇప్పుడు ఆహా యాజమాన్యం అన్స్టాపబుల్ సీజన్ 3 కి ఏర్పాట్లు చేస్తుంది. బాలకృష్ణ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ షోకి ఏర్పాట్లు చేస్తున్నారట. త్వరలో దీనికి సంబంధించిన ప్రకటన వచ్చే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. ఈసారి అన్స్టాపబుల్ సీజన్ 3 లో గెస్ట్లుగా సూపర్ స్టార్ రజనీకాంత్ పాల్గొనే అవకాశం ఉందంట. అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కింగ్ నాగార్జున కూడా గెస్ట్లుగా వస్తారట. ఎన్టీఆర్ కూతుళ్లు బ్రహ్మణి, తేజస్వినితో పాటు అల్లుళ్ళు లోకేష్, శ్రీభరత్ కూడా పాల్గొనే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. అయితే సీజన్ 3 లో మెగాస్టార్ చిరంజీవిని కూడా గెస్ట్ గా తీసుకొచ్చే ప్రయత్నం చేయాలనే మాట వినిపిస్తుంది. మెగాస్టార్ గెస్ట్ గా బాలకృష్ణ హోస్ట్ గా ఒకే షోలో కనిపిస్తే ఖచ్చితంగా దానికి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుందని భావిస్తున్నారు. 4 నెలల పాటు అన్స్టాపబుల్ సీజన్ 3 టాక్ షో సందడి ఉండే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు. అయితే ఈ సీజన్ 3 ఎప్పుడు మొదలవుతుందో తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలో ఉంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం బాలకృష్ణ బాబీ దర్శకత్వంలో NBK 109 సినిమా చేస్తున్నారు. ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 త్వరలో బాలకృష్ణ ప్రారంభించబోతున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా తెరకెక్కనుంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.